మన జోకా ట్యాప్ కి డెలివరీ పర్సన్స్ ని ఏ విధంగా మేనేజ్ చేసేవారు బ్రో చెప్పండి అని మన ఆడియన్స్ లో ఒకరు మెసేజ్ చేశారు. అయితే జోకా ట్యాప్ కి డెలివరీ పర్సన్స్ ని మేము శాలరీ బేస్డ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం. ఫ్రీలాన్స్ డెలివరీ పర్సన్స్, ఆన్ డిమాండ్ డెలివరీ పర్సన్స్ అనే వాళ్ళు లోకల్ టౌన్స్ లో దొరకడం కష్టం అయిపోయింది. సో అలా కష్టం అయిపోయినప్పుడు అంటే లైక్ ఏంటంటే రిజిస్టర్ అయిపోతారు, డెలివరీ పర్సన్ గా రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు 10 మంది 20 మంది కూడా ఉన్నారు. కానీ ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఓన్లీ డెలివరీస్ కోసం అంటూ డెడికేటెడ్ గా వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు. చిన్న చిన్న టౌన్స్ లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఆర్డర్ వచ్చినప్పుడు ఖాళీగా ఉంటేనే వస్తారు. ఆ రిజిస్టర్ అయింది కూడా 10 మంది 20 మంది. ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరు అవైలబుల్ లేకపోవడం వల్ల చాలా సార్లు మళ్ళీ నేనే డైరెక్ట్ గా వెళ్ళడం, లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఎవరో ఒకరిని పంపించడం, ఇట్లా జరిగేది, ఇబ్బందిగా ఉండేది. సో అందువల్ల ఫుల్ టైమ్స్ కంటిన్యూస్ గా జోకట్ కి అవైలబుల్ ఉండాలి అన్నట్టుగా పెట్టుకున్నారు. కానీ ప్రాబ్లం ఏమొచ్చేదంటే నేను ఇస్తున్న శాలరీస్ అనేవి ఎక్కువగా ఉండేవి, నాకు వాళ్ళ మీద వచ్చే డబ్బులు అనేవి తక్కువ. అంటే వాళ్ళు నేను వీళ్ళ మీద ఖర్చు పెట్టేవాడిని, కానీ నాకు వచ్చే ప్రాఫిట్ అంత ఉండేది కాదు. సో దానివల్ల అగైన్ మళ్ళీ నా పాకెట్ లోంచి డబ్బులు తీసి పెట్టాల్సి వచ్చేది. సో శాలరీ బేస్డ్ మెయింటైన్ చేయడం వల్ల నాకు లాస్ అయ్యేది డెలివరీ ఛార్జ్. సో ఇలా డెలివరీ పరంగా కూడా చాలా లాస్ వచ్చింది. డెలివరీ పర్సన్స్ ని దాదాపు ఒక 6 to 7 months మెయింటైన్ చేసాం. సో అందువల్ల వాళ్ళందరికీ ఇచ్చిన శాలరీస్ ఏమో ఎక్కువ, మనకు వచ్చిన డెలివరీ ఛార్జెస్, కస్టమర్స్ నుంచి మనకు వచ్చిన డెలివరీ ఛార్జెస్ ఏమో తక్కువ. అండ్ అందులోనే చాలా వరకు మనం కొత్త యాప్ కాబట్టి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి డెలివరీ ఛార్జ్ ఫ్రీ పెట్టాం ఫస్ట్ 3 months. సో అప్పుడు మనకి అసలు డెలివరీ ఛార్జ్ మనం ఏం కలెక్ట్ చేయలేదు, బట్ శాలరీ రూపంలో డెలివరీ పర్సన్స్ కి పే చేసాం. అదంతా నా ఓన్ పాకెట్ లోంచే ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకే చాలా వరకు జోకట్ లాస్ అవ్వడానికి ఈ డెలివరీ సిస్టమ్ నేను ఏదైతే ఫాలో అయ్యానో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. కాకపోతే ఇప్పుడు చాలా మంది చెప్తారు, మరి మీరు కూడా జొమాటో, స్విగ్గీ లాంటివి ఫాలో అవ్వచ్చు కదా. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్ జొమాటో, స్విగ్గీలు ఇవన్నీ వచ్చిన కొత్తలోని ఏదైనా ఒక యాప్ కొత్తగా వచ్చినప్పుడు జనాలకు అలవాటు అయ్యేంత వరకు, డెలివరీ పర్సన్స్ కి సిస్టమ్ అలవాటు అయ్యేంత వరకు మనమే పెట్టుకొని మనమే మేనేజ్ చేసుకొని చేసుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీలకి ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. ఒక 1 year 2 years రన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఈ 2 years రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫ్రీలాన్సర్స్ ఆ సిస్టమ్ అనేది బిల్డ్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు మేనేజ్ చేయడానికి ఫండ్స్ ఉండాలి. నా దగ్గర ఏంటంటే నా దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని కూడా అయిపోయాయి, ఈవెన్ పైపెచ్చు లోన్స్ కూడా పడ్డాయి కాబట్టి సో నేను ఇక ఫైనాన్షియల్ గా దాన్ని హ్యాండిల్ చేయలేక ఆపేశాను. థ్యాంక్ యూ.